పగ సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. కానీ అదే పగకు హద్దులు లేకపోతే అమాయకుల ప్రాణాలు కూడా బలైపోతే పెద్దల మధ్య మొదలైన చిన్న గొడవ చివరకు చిన్నారి ఊపిరిని ఆపేసేంత క్రూరంగా మారుతుందా? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రతి తల్లిదండ్రుల్ని కలిచివేస్తోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కొన్ని నిమిషాల్లోనే కనిపించకుండా పోవటం, ఆ తర్వాత నీళ్ల డ్రమ్ములో శవంగా కనిపించడం ఈ ఘటనలో ప్రతి నిమిషం గుండెల్ని పిండేస్తోంది. అసలు ఆ చిన్నారి ఎందుకు టార్గెట్ అయింది? ఆ పాప చేసిన తప్పేంటి? స్నేహంగా ఉన్న ఇద్దరు మహిళల మధ్య మొదలైన విభేదాలు చివరికి ఈ దారుణానికి ఎలా దారితీశాయి? లెట్స్ వాచ్. కడప జిల్లా లింగాల మండలం లోపర్నూతల గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు పసి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గ్రామంలో ఆ రోజు సాయంత్రం మిగతా రోజుల్లాగే పిల్లలు ఆటపాటలతో సందడిగా కనిపించింది. ఇంటి ముందే ఆడుకుంటున్న చిన్నారి నిత్వికను చూసి కొద్దిసేపట్లోనే ఇలాంటి విషాదం జరగబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కుటుంబ సభ్యులు తమ పనుల్లో ఉండగా నిత్విక మాత్రం అమాయకంగా తన ప్రపంచంలో మునిగిపోయి ఆడుకుంటోంది. అదే సమయంలో నిత్వికను ఇంటి దగ్గర నివసించే ఓ మహిళ చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయాన్ని గమనించింది. చిన్నారిని తన వెంట రమ్మని పిలిచి దగ్గరలోని మరో ఇంటి వైపు తీసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. పాత కక్షలను మనసులో పెట్టుకుని స్వాతి పసి పాప ప్రాణాలు తీసింది. నిత్విక తల్లి సృజన, స్వాతి గతంలో ప్రాణ స్నేహితులు. అయితే పిల్లల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునేంత వరకెళ్లింది. ఆ కక్షను మనసులో పెట్టుకున్న స్వాతి సృజనపై ఉన్న కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇంటి బాత్రూంలో ఉన్న నీళ్ల డ్రమ్ములో చిన్నారిని ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. దీంతో కొన్ని క్షణాల్లోనే తల్లిదండ్రుల కళ్ల ముందే తిరిగిన చిన్నారి శాశ్వతంగా దూరమైపోయింది. ఓ అమాయక ప్రాణాన్ని అంతమొందించడానికి ఇంత క్రూరమైన మార్గాన్ని ఎంచుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. చిన్నారిని స్వాతి తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు చిన్నారి మృతి మొదట అనుమానాస్పదంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రమాదం కాదని తమ చిన్నారిని హత్య చేశారని ఆరోపిస్తూ రోడ్డుపైకి వచ్చారు. మృతదేహంతో ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనుమానితులను అదుపులో తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా పలువురిని ప్రశ్నించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానికుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్స్ నివేదికల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం చిన్నారి నిత్వికకు ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేకపోవడం. పెద్దల మధ్య వచ్చిన విభేదాలు చివరకు ఓ చిన్నారి జీవితాన్ని బలి తీసుకోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. మనిషిలో పెరిగిన ద్వేషం, ప్రతీకారం ఎంతటి అమానవీయ స్థాయికి తీసుకెళ్తాయో ఈ సంఘటన స్పష్టం చేసింది. కక్ష మనిషి ఆలోచనను ఎంతగా దిగజార్చుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఈ కేసులో పూర్తి నిజాలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. నిందితురాలి ఉద్దేశం ఏమిటి, ఘటన జరిగిన తీరులో మరెవరి పాత్రైనా ఉందా అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తుది నిజం కోర్టు విచారణలోనే తేలనుంది. పెద్దల మధ్య వచ్చే గొడవలు పెద్దలతోనే ముగియాలి. కక్ష, కోపం, ప్రతీకారం ఇవి ఏ క్షణంలోనూ అమాయకుల ప్రాణాలపై పడకూడదు. ఒక చిన్నారి ప్రాణం తిరిగి రాదు. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే విభేదాలను చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఒక కుటుంబానికి జీవితాంతం తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఈ విషాదం కూడా అదే విషయాన్ని అత్యంత బాధాకరంగా గుర్తు చేస్తుంది.